చాలా మంది ఎక్కడ చూస్తే అక్కడ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, పాంప్లెట్స్లో, అమీర్పేట పోయినా ఇంకెక్కడికైనా పోయినా కానీ 10 days కోర్సు, 7 days కోర్సు, 15 days కోర్సు, 1 month కోర్సు, క్రాష్ కోర్సెస్ అని రకరకాల కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ అసలు ఎంతవరకు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఇట్స్ ఏ సింపుల్ బిజినెస్ స్టార్ట్. వాడు 100% జాబ్ ప్లేస్మెంట్ అని చెప్తాడు. 100% జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతారు. ఐఐటి ఐఎంలోని 100% లేనప్పుడు ఒక నార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలుగుతారు. ప్రాక్టికల్ అది పాసిబుల్ అయినా. సో డోంట్ గెట్ ఫూల్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. నాకు తెలుసు ఒక స్టూడెంట్ రీసెంట్గా మనకు ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటాయో అటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన డిపెండ్ అవ్వడం, ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్ పైన డిపెండ్ అవ్వడం, తోటి ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవ్వడం, ఏవైతే నేర్చుకోవాలని నేర్చుకోకుండా సమ్ టెక్నాలజీ వేర్ వి డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకోండి, లేకపోతే డేటా ఇంజనీరింగ్ తీసుకోండి, వేర్ ద ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ లెస్. అక్కడ లక్షలు ఖర్చు పెట్టి కొన్ని నెలలు కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వేర్ ద ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. ఫస్ట్ పీపుల్ కావాల్సింది క్లారిటీ. ఏం కావాలి, దేంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిపైన మాత్రమే ఫోకస్ పెట్టండి. దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, టైం కానీ మనీ కానీ. మార్కెట్లో ఏది పడుతుంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ డెఫినెట్లీ యూ కెన్ పిక్ యువర్ ఓన్ టెక్ స్టాక్, దానిపైన అప్స్కిల్ చేసుకోవచ్చు.